నిన్న సాయంత్రం రామచంద్రపురం భాష్యం స్కూల్ విద్యార్థి 5వ తరగతున్న సిర్రా రంజిత్ అనే అమ్మాయి రామచంద్రపురంలో వాళ్ళ అడ్డింటి వల్ల సున్నితో ఉరేసుకుని ఉన్నది. ఆ ఘటన వాళ్ళ అమ్మగారు సిర్రా ఎవరైతే సునీత ఉందో ఆ సునీత గారు రామచంద్రపురం స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఈవిడికి 2 పిల్లలు, పెద్ద అమ్మాయి వైజాగ్లో నవోదయలో చదువుతుంది. చిన్న అమ్మాయి ఈ 10 సంవత్సరాల అమ్మాయి రంజిత్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి భాష్యం స్కూల్లో చదువుతుంది. సాయంత్రం పూట ఎవరైతే సునీత వచ్చినప్పటికీ ఈవిడ సున్నీతో ప్యాన్ వేసుకుని ఉండడం చాలా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఎందువల్లంటే తల్లిదండ్రులు అద్దింటి ఓనర్ కొడుకు మరి ఎవరైతే ఉన్నారో ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని, నేర చరిత్ర ఉందని అనేక ఘటనలు వాళ్ళు అనేక కోణాల్లో తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎవరైతే అద్దింటి ఓనర్ ఉన్నారో వాళ్ళ కొడుకుని కూడా విచారణ చేయాలని, అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువును ప్రేమించవలసిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవైపున కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. మార్కుల కోసం, అదేవిధంగా ఫీజుల కోసం విద్యార్థుల్ని బలవంతుడు ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థులు ఓ పక్కన ముఖపచ్చలారిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల్ని మేము పీడీఎస్గా మేము ఖండిస్తున్నాం. దీని మీద పోలీసులు, విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని, ఈ ఘటన మీద ఎంక్వైరీ చేయాలని మేము ప్రగతిశీల ప్రజాస్వామ్యంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాలు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.